నేను గత 3 దశాబ్దాలుగా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి అది పోనీ ఆ పార్టీ వదిలేసిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు వీటన్నింటినీ చూసి విశ్లేషిస్తే ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఏం చేసినా సరే అది అబద్ధం అవనివ్వండి మోసం అవనివ్వండి ఏదైనా సరే రాష్ట్రం కోసమే చేసినట్లుగా కలరింగ్ ఇచ్చుకోవటం పిక్చర్ ఇవ్వటం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నారు. దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి బాకాలు వదటం కూడా మనం చూస్తున్నాం. సో నిజమేనేమో అని జనాన్ని కొన్నాళ్ళు నమ్మించారు. మళ్ళీ అదే ప్రకారం 2024లో రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నానని చెప్పి ఆయన చెప్పడం ప్రజల్ని వంచడం కాక మరేమవుతుంది. నాకేం వ్యక్తిగతంగా చంద్రబాబు గారితో ద్వేషం లేదు, వైరము లేదు, నాకేం అవసరం కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ వెళ్ళి ఢిల్లీ వీధుల్లో తెలుగుదేశం ఏ ఆత్మగౌరవం కోసం అయితే పుట్టిందో దాన్ని అక్కడ తాకట్టు పెట్టారు లేదా యమునా నదిలో కలిపారు. అదొక పార్ట్ అయితే ఇప్పుడు బీజేపీని కూడా వాళ్ళ స్థాయికి తీసుకొచ్చేశారు. ఏ మాట కామాట అందువరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సక్సెస్ అయ్యారు. బీజేపీని తమ స్థాయికి అధపాతాళానికి తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరువును కూడా విజయవంతంగా పోగొట్టారని చెప్పాలి. ఎందుకంటే మోడీ దేశంలో తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు. దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మేము మళ్ళీ 370 సీట్లు తెచ్చుకుంటామని చెప్తున్న మోడీ గారు, అమిత్ షా గారు చివరికి చంద్రబాబుతో బండబూతులు తిట్టించుకున్నటువంటి పరిస్థితిని ఉన్నప్పటికీ మోడీ గారి వ్యక్తిగత విషయాలు, భార్యను కూడా రాజకీయాల్లో లాక్కొచ్చి టెర్రరిస్ట్ అని ఎవరు అనగొండ మాటలు అన్నప్పటికీ కూడా వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని వదులుకుని వాళ్ళు బీజేపీ వారు టీడీపీతో కలవటం అంటే చాలా రాజకీయాలంటేనే అసహ్యం కలిగేలాగా బీజేపీ కూడా ప్రవర్తించిందని చెప్పాలి. చంద్రబాబు గారి చరిత్ర అయితే మొదటి నుంచి అదే కాబట్టి పెద్ద ఆయన ఏది చెప్పినా రాష్ట్రం కోసమే, మోసం చేసిన రాష్ట్రం కోసమే. ఉదాహరణకి చెప్పండి, 1996లో ఎన్నికల్లో బీజేపీ మసీదులు కూల్చే పార్టీ ఓటు వేయొద్దన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మద్య నిషేధం ఎత్తేస్తుంది, ₹2 కిలో బియ్యం ఎత్తేస్తుంది, హార్స్ పవర్కి 50 రూపాయలు ఎంత ఉండేది అప్పుడు, విద్యుత్ పవర్ ఎత్తేస్తుంది అని చెప్పాడు. సరే మొత్తం మీద ఎలక్షన్ అయిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసే ఆయన యునైటెడ్ ఫ్రంట్ పెట్టినాడు. దాంట్లో ఆయన కూడా భాగస్వామి. ఒక ఏడాదిన్నర గవర్నమెంట్ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ కూడా నడిచింది. వాళ్ళకి చెప్పకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టులతో చెప్పకుండా బీజేపీ తోటి జంప్ అయిపోయాడు. అది రాష్ట్రం కోసమే. ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తేసారన్నాడు రాష్ట్రం కోసమే. ఆ తర్వాత బియ్యం రేటు పెంచేశానన్నాడు రాష్ట్రం కోసమే. కరెంట్ ఛార్జీలు పెంచా అన్నాడు రాష్ట్రం కోసమే. 54 కార్పొరేషన్లు మూసిస్తానన్నాడు రాష్ట్రం కోసమే. మళ్ళీ అదే మనిషి నేను వస్తేనే ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తున్నాడు రాష్ట్రం కోసమే. అదే మనిషి ఇప్పుడు సూపర్ 6 పేరు మీద అసలు ఎక్కడెక్కడి వాగ్దానాలు చేస్తున్నాడు రాష్ట్రం కోసమే. 1,00,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు రాష్ట్రం కోసమే. ఇప్పుడు ఇంకా అంతకంటే 3 రెట్లు ఎక్కువ హామీలు ఇస్తున్నాడు రాష్ట్రం కోసమే. మహిళలకి 2,500 ఇస్తానంటున్నాడు రాష్ట్రం కోసమే. జనం నమ్మాలి, ఎందుకంటే 1,00,000 కోట్లు ఎగ్గొట్టినా కూడా నమ్మాలి కదా. మరి ఆయన చెప్పింది నిజమే అనుకోవాలి కదా. అది అంటే పచ్చి అబద్ధాలు చెప్పినా మోసాలు చేసినా నమ్మాలి. ఇక రాజకీయాల్లోకి వస్తే 2004లో ఓడిపోయిన తర్వాత జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను, ఈ దిక్కుమాలిన బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని ముస్లింలకి నేను మాటిస్తున్నాను, పొరపాటును కూడా జీవితంలో కలవను అన్నాడు. ఓహో నిజమేనేమో అని నమ్మాల్సిందేనా. కానీ జనం నమ్మలేదనుకోండి, అది వేరే విషయం. అలాగే నరేంద్ర మోడీ నరహంతకుడు అని అన్నప్పుడు రాష్ట్రం కోసమని ఆయన జనం నమ్మాల్సి వచ్చిన పరిస్థితికి ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2009లో టీఆర్ఎస్ తోటి వామపక్షాలతోటి కలిసి మహాకూటమి గడితే రాష్ట్రం కోసమే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తెలంగాణ రాష్ట్ర విభజన కోసం 2 సార్లు లెటర్లు ఇచ్చి రాష్ట్రం కోసమే అంటున్నాడు. అందులో విభజిత రాష్ట్రం కోసమని అనుకోవాలి. తెలంగాణకు వచ్చేమో నేను నా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పిన విభజిత ఆంధ్రప్రదేశ్ కోసమే, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనుకోవాలి. ఇక్కడికి వెళ్ళాము విభజిత ఆంధ్రప్రదేశ్లో సోనియా గాంధీ దెయ్యం భూతం రాష్ట్రాన్ని నాశనం చేసింది, ఇటలీ మాఫియా అదని తిట్టాడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ కోసమే, రాష్ట్రం ప్రయోజనాల కోసమే అని నమ్మాలి. మరేం చెప్తాం, చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి భజన చేసినప్పుడు బాకాలు ఊదినప్పుడు నమ్మక తప్పని పరిస్థితి, జనం నమ్మాల్సిందేనేమో. మరి తర్వాత మళ్ళీ 2014కి ముందు మోడీ గారు ఎక్కడుంటే ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి
బతిమిలాడుకుని బాములాడుకుని పొత్తు పెట్టుకుంది రాష్ట్రం కోసమే. ప్రత్యేక హోదా ఒకళ్ళు 5 ఏళ్ళు ఇంకోళ్ళు 10 ఏళ్ళు ఈయన 15 ఏళ్ళు అంటే రాష్ట్రం కోసమే. 1,00,000 కోట్ల రుణమాఫీ అంటే రాష్ట్రం కోసమే. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అంటే అవును రాష్ట్రం కోసమే. ఇలా ఒకటి కాదు, తెలంగాణలో ఓటుకు నోటు కేసు చేసింది రాష్ట్రం కోసమే. చెప్పా పెట్టకుండా రాత్రే పెట్టబేడ సర్దుకుని విజయవాడ పారిపోయిందనండి, వెళ్ళిపోయారనండి, అది కూడా రాష్ట్రం కోసమే. అలాగే 55,000 ఎకరాల 3 పంటలు పండే భూమిని నాశనం చేసింది కూడా రాష్ట్రం కోసమే, అవసరం లేని భూమి తీసుకుని. ఇలా ఒకటి కాదు. ఆ తర్వాత మోడీ గారిని టెర్రరిస్ట్ అని, పెళ్ళాం లేదని, పెళ్ళాం ఉన్నా కూడా ఇట్లా చేశాడు అట్లా చేశాడని తిట్టింది రాష్ట్రం కోసమే. ఆ తర్వాత 2018లో ధర్మ పోరాట దీక్షల పేరుతోటి బీజేపీని బండబూతులు తిట్టింది రాష్ట్రం కోసమే. తర్వాత 2018లో రాహుల్ గాంధీతోటి కలిసి చట్టాపట్టాలు వేసుకుని సోనియా గాంధీతోటి ఒప్పందం అయ్యి మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది కూడా రాష్ట్రం కోసమే తెలంగాణలో. ఆ తర్వాత కాంగ్రెస్ని వదిలేసింది రాష్ట్రం కోసమే. మళ్ళీ ఓడిపోగానే 2019లో ఓడిపోగానే మళ్ళీ రాష్ట్రం కోసం మోడీ గారు వెంటబడ్డాడు. అంతేగాని ఆయన కేసుల గురించి కాదు, ఆయన చుట్టూ ఉన్న బిగిసిన సిబిఐ గురించి కాదు, ఆయన పిఎస్ 2,000 కోట్లు ఇంట్లో 2,000 సోదాలు జరిపి 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్తే కూడా అది కూడా రాష్ట్రం కోసమే అనుకోవాలి. తాజాగా వచ్చిన 850 ఎకరాల భూమి స్కామ్ ఉంది కదా, దాదాపు 1,00,000 కోట్ల భూమి అంటున్నారు కదా, ఆ స్కామ్ మీద సిబిఐ విచారణ జరపమని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇస్తోంది కదా, చెప్తోంది కదా, అది కూడా అయినప్పుడు కూడా ఆ భూమి స్కామ్ చేసింది కూడా రాష్ట్రం కోసమే. ఏపీలో స్కిల్ స్కాము, ఇంకా ఇసుక స్కాము, మద్యం స్కామ్ ఇవన్నీ వచ్చినాయి కదా, అవన్నీ కూడా ఆయన రాష్ట్రం కోసమే చేశాడు అనుకోవాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగి పాచిలడ్లని, ఇంకా చంద్రబాబు అంత అవినీతి పరుడు లేడని అన్నా మళ్ళీ కలుపుకుంది రాష్ట్రం కోసమే. అట్లాగే ఆయన కూడా కలిసింది అందుకోసమే. మోడీ గారు కూడా పాపం పోలవరం ఏటీఎం చేసుకున్నాడు, చంద్రబాబు అంత అవినీతి పరుడు లేడు అని తిట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలిపింది రాష్ట్రం కోసమే అనుకోవాలి. సో ఈ ముగ్గురు కూడా ఇంతకాలం వంచారా, మోసం చేశారా, రాష్ట్రం కోసమే ఒకరినొకరు మోసం చేసుకున్నారా, ప్రజల్ని మోసం చేస్తున్నారా, ఇవన్నీ అబద్ధపు హామీలు ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అని పచ్చి అబద్ధపు హామీలు ఇస్తున్నారా, మోసం చేస్తున్నారా, ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. దీనికి రాష్ట్రం అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని పులిమి ప్రజల్ని వంచడానికి ప్రయత్నం జరుగుతోందా లేదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్, ఇలాంటి అధ్వానపు రాజకీయాలు చేసేవాళ్ళు రాష్ట్రం కోసమే ఇంత అధ్వానంగా పరిస్థితిని సృష్టించి ప్రజల్ని నిలువున ముంచడానికి సిద్ధమవుతున్నారా, అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.